నమస్కారం. ద ఫ్లూయెన్సీ డ్రైవ్కు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ టాపిక్, మైండ్ సెట్. డూ యూ థింక్ దట్ ఎ హైలీ ఇంటెలిజెంట్ and talented person with excellent skill set will definitely be successful in life? Well, if you think so, you may be wrong. ఎందుకంటే తెలివితేటలు, ప్రతిభ, నైపుణ్యాలు నువ్వు ఒక పనిని ఎంతవరకు చేయగలవు, ఏ విధంగా చేయగలవు అనేవి మాత్రమే చెప్తాయి. అసలు నువ్వు ఒక పనిని చేస్తావా లేదా, ముందు ఒక పనిని ప్రారంభిస్తావా లేదా అనేది నిర్ణయించేది మన ఆలోచన విధానం. దాన్నే మనం మైండ్ సెట్ అంటాం. మైండ్ సెట్ అనేది సరిగ్గా లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. నీ మొత్తం థాట్ ప్రాసెస్ను, సమాజం పట్ల నీకున్న అవగాహనను, నీ గురించి నీకున్న అంచనాను, నీ వైఖరిని అన్నీ నిర్ణయించేది మైండ్ సెట్. సో మైండ్ సెట్ ఈస్ ది కింగ్. ఈ మైండ్ సెట్ అనేది నమ్మకాలు అనేటువంటి స్తంభాల మీద నిలబడి ఉంటుంది. నమ్మకాలు మన అభిప్రాయాల వల్ల ఏర్పడతాయి. మనకు అభిప్రాయాలు మన అనుభవాల నుంచి వస్తాయి. అనుభవాలు మనకు తల్లిదండ్రులు, గురువులు, ఇతర సమాజంలోని సభ్యులతో మనం కలవడం వల్ల, ఇంట్రాక్షన్స్ వల్ల ఏర్పడతాయి. సో వీ గెయిన్ ఎక్స్పీరియన్సెస్ బై ఇంటరాక్టింగ్ విత్ our parents, teachers and many other members of the society, and we form opinions based on these experiences. Opinions that we hold over a period of time transform into beliefs, and beliefs are the pillars on which mindset is based. ఈ టేబుల్ టాప్ని మైండ్ సెట్ అనుకున్నారంటే కాళ్ళు నమ్మకాలతో సమానం. క్యారల్ డ్వెక్ అనే సైకాలజిస్ట్ ఈ మైండ్ సెట్ని ప్రధానంగా 2 రకాలుగా చెప్తారు. ఒకటి గ్రోత్ మైండ్ సెట్, ఇంకొకటి ఫిక్స్డ్ మైండ్ సెట్. పీపుల్ విత్ గ్రోత్ మైండ్ సెట్ థింక్ వెరీ పాజిటివ్లీ. దే టేక్ అప్ ఛాలెంజెస్ అండ్ దే విల్ బి వెరీ పర్సిస్టెంట్. దే ఆల్వేస్ ట్రై టు అప్గ్రేడ్ their knowledge, talent, skills in order to reach their goals. They take even failures as stepping stones. They welcome criticism. They get inspired by the success stories of others. So ultimately, they will also be successful. కానీ ఈ ఫిక్స్డ్ మెంటాలిటీ ఉండేవాళ్ళు, మైండ్ సెట్ ఉండేవాళ్ళు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఛాలెంజెస్ని తీసుకోరు, ఓడిపోతామేమో అని భయం. తెలివితేటలు, ప్రతిభ, నైపుణ్యాలు పుట్టుకతో కూడా మనకు వస్తాయి. వాటిని మనం పెంచడం కానీ మార్చడం కానీ వీలు కాదని నమ్ముతారు. ఏ మాత్రం అడ్డంకులు వచ్చినా నిరుత్సాహపడిపోతారు. అసలు ఫెయిల్యూర్ అనేది కానీ వస్తే చతికిలు పడిపోతారు. విమర్శలను దగ్గరకు కూడా రానివ్వరు. ఇతరుల యొక్క సక్సెస్ స్టోరీస్ వీళ్ళని ఇబ్బంది పెడతాయి. ఈ మైండ్ సెట్ ఉండేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. మనం అనుకుంటుంటాం వీడికి ఇంత ప్రతిభ ఉంది, ఇంత తెలివి ఉంది, ఎందుకు వీడు పైకి రావడం లేదు జీవితంలో. దానికి కారణం ఫిక్స్డ్ మైండ్ సెట్. అంటే మన మనసే మనకు ఒక లిమిటేషన్ని ఏర్పరుస్తుంది. అది సమాజం ద్వారా మనకు వచ్చింది కావచ్చు, క్రమేపీ మనంతట మనమే కలుగు చేసుకుంది కావచ్చు. మన లిమిట్సే మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తాయి. ఈ విషయంలో పాపులర్ హిందీ మోటివేషనల్ స్పీకర్ సందీప్ మహేశ్వరి చెప్పిన ఒక కథ మీకు చెప్తాను. స్వల్ప మార్పులు చేశాను. ఇట్స్ అబౌట్ ఎ 12-year-old village boy and his 8-year-old brother. One day, in a playful mood, the brothers go far away from the village into a neighboring forest. ఆడుతూ ఆ గ్రామ పొలిమేరలు దాటేసి దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి వెళ్ళిపోతారు. The elder one by accident falls into an old well. Unable to swim, he starts shouting for help. పెద్దవాడు పొరపాటున ఒక పాత బావిలో పడిపోతాడు. ఈత రాదు, భయంతో కేకలు పెట్టడం మొదలు పెడతాడు. The younger one desperately looks for ways and means to save his elder brother. Luckily, he finds a rope. Holding one end of the rope with one hand, he throws the other end into the well and shouts at his brother to grab it. ఆ తాడు ఒకవైపు పట్టుకొని ఇంకోవైపు బావిలోకి విసిరేసేసి వాళ్ళ అన్నని గట్టిగా పట్టుకోమని అరుస్తాడు. As soon as the elder brother holds the rope, the younger one with all his might pulls.
అండ్ ఫైనలీ సేవ్స్ హిస్ బ్రదర్. వీడేమో బక్కపలసిన వాడు వీడికన్నా చాలా బరువు, కానీ తన అన్నని రక్షించాలనే దాంతో ఆ తాడుని లాగి ఫైనల్గా వాడిని రక్షిస్తాడు. విత్ టీయర్స్ ఆఫ్ జాయ్ బోత్ ఆఫ్ దెమ్ హగ్ ఈచ్ అదర్ అండ్ హెడ్ టువర్డ్స్ ది విలేజ్. ఆనంద బాష్పాలతో ఒకరినొకరు కౌగిలించుకొని గ్రామం వైపు బయలుదేరుతారు. Naturally, the villagers start putting a lot of questions. What happened to you? Why are you in such a mess? Then the brothers start telling the story. But nobody believes the story. Not even their own mother. వాళ్ళు చెప్పే కథను గ్రామస్తులు కాదు కదా, వాళ్ళ సొంత తల్లి కూడా నమ్మదు. Meanwhile, a very wise man of the village comes to the scene. He listens patiently to the brothers, turns towards the mother and tells her, I believe the kids are telling the truth. అమ్మా, పిల్లలు నిజం చెప్తున్నారని నేను నమ్ముతున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆమె, తాత, వీడా చాలా బలహీనంగా ఉన్నాడు, ఒక బకెట్ నీళ్లను కూడా సరిగ్గా మొయ్యలేడు, వాడికన్నా రెండింతల బరువు ఉండే తన అన్నను ఏ విధంగా లాగి రక్షించుంటాడు. పైగా వాళ్ళు చెప్పేటువంటి ప్రదేశం నిర్మానుష్యమైంది, దరిదాపుల్లో కనీసం మాట సహాయం చేయని ఎవరూ లేరు అని ఆమె చెప్తుంది. అందరూ పెద్ద ఆయన ఏం చెప్తారని ఆసక్తికరంగా వింటుంటారు. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్తారు, అమ్మ, దగ్గరలో ఎవరూ లేకపోబట్టే ఆ అబ్బాయి ఆ పని చేయగలిగాడు. దగ్గరలో ఎవరు నువ్వు ఈ పనిని చెయ్యలేవు అని చెప్పకపోబట్టే ఆ అబ్బాయి ఆ పనిని చేయగలిగాడు. అసలు తనే లేడు. తను ఏమాత్రం తన సామర్థ్యం గురించి ఆలోచించి ఉన్నా కూడా ఆ పని చేసుండేవాడు కాదు. తన అన్నని రక్షించాలనేటువంటి ఆ ఆతృతలో అన్నీ మర్చిపోయి ఈ అసాధారణమైన పని చేయగలిగాడు అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. ఆ పిల్లవాళ్ళలాగే మనం కూడా మన మనసుకున్నటువంటి లిమిటేషన్స్ కానీ పక్కన పెట్టామంటే అనేక అవకాశాలు మనకు కనిపిస్తాయి. నిజమైన మన సామర్థ్యాన్ని మనం చేరుకోవచ్చు. ఒకదాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఇంకోటి, మనం ఆ విధంగా ఎదుగుతూ ఎంతో పైకి పోవచ్చు. స్కై ఈజ్ ది లిమిట్. ఆకాశం మనకు హద్దు అవుతుంది. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. బెస్ట్ కామెంట్ని నేను అప్రిషియేట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు సీ అవర్ వీడియోస్ రెగ్యులర్లీ, subscribe, press the bell icon. If you like the video, don't forget to hit the thumbs up icon and please share with your friends. Until the next video, take care. Bye bye.